అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పటిలాగే అధ్యయన పలుకరింపుతో మేము ముందుకు వస్తూ ఉన్నాను. అధ్యయన పలుకరింపులో భాగంగా గత కొన్ని వారాలుగా అపోస్తలుడైన పౌలుతో సంబంధపడ్డ వ్యక్తులు, ప్రదేశాలు, ఈ అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే నేను నిన్నటి నుండి ఒక ప్రత్యేక అంశాన్ని, సంబంధిత అంశాన్ని అధ్యయనం చేద్దామని ప్రయత్నిస్తే ఎందుకో నా మనసు సహకరించలేదు. వాస్తవానికి అలెగ్జాండ్రియా గురించి, అంటే అలెగ్జాండ్రియా చాలా ప్రధానమైన పట్టణం. పౌలుతో ప్రత్యక్ష సంబంధం లేకున్నా అలెగ్జాండ్రియన్ ఫిలాసఫీ పౌలు మీద ఎంత ప్రభావం చూపించిందో, మళ్ళీ అలెగ్జాండ్రియా ఆదిమ సంఘానికి ఒక ప్రత్యేక గురుపీఠంగా ఉన్నది కనుక దాని గురించి అధ్యయనం చేద్దాం అనుకున్నాను. కాకుంటే చాలా విస్తృత సమాచారం ఉంది. విస్తృత సమాచారాన్ని అంతటినీ కుదించటం నాకు వీలు కాలేదు. అందువలన ఉదయం ఇంకా ఏం చెప్పాలా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పలుకరింపులు అధ్యయనం, మనోగమనం అనే ఈ ప్రత్యేక అంశం నా మనసుకు స్ఫురించింది. సరే, దాని గురించి అధ్యయన పలుకరింపు కనుక అధ్యయన గమనం, మనోగమనం, ఆ ప్రత్యేక అంశాన్ని గురించి ప్రస్తావన చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. గమనం, గమ్యం, ఇది జీవితం, జీవన విధానం. గమనంతోనే జీవితం ఆరంభమవుతుంది, లేక జీవితంతో గమనం మొదలవుతుంది, ఎలాగైనా చెప్పచ్చు. కాకుంటే శాస్త్రపరంగా గమనించినప్పుడు జననానికి ముందు నుండే గమనం ప్రారంభమవుతుంది. అంటే తల్లి గర్భంలో పిండంగా రూపొందించబడేందుకు ముందు నుండి ఆ గమనం ప్రారంభమవుతుంది. భౌతిక పరంగా, ఆస్తిక పరంగా ఆలోచన చేస్తే, లేక విశ్వాసపరంగా ఆలోచన చేస్తే దేవ సంకల్పంలో నుండి మన గమనం ప్రారంభమవుతుంది. తల్లి గర్భమున రూపొందింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని అనే ఆ భావాన్ని మనం గ్రహించినప్పుడు గమనం దేవ సంకల్పంలో నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పుకోవచ్చు. ఏమైనా జననానికి పూర్వమే మన గమనం ప్రారంభమవుతుంది. సైన్స్ ప్రకారం చూచిన, లేకుంటే రిలీజియన్ బిలీఫ్ లేక ఫెయిత్ ప్రకారం చూచిన. సో గమనం, ప్రతి గమనానికి గమ్యం ఉంటుంది. గమ్యం లేకుంటే గమనం నిరర్ధకమవుతుంది. అందువలన గమనం, గమ్యం అనేవి ప్రధానమైనవిగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. మళ్ళీ భౌతిక గమనానికి సమయం, స్థావరం రెండు అవసరమవుతాయి. సమయం, స్థావరం. స్థావరం అనే దాన్ని నేను ప్లేస్ అనే అర్థంలో వాడుతున్నాను. ద టైమ్ అండ్ స్పేస్ అనకుండా ప్లేస్ అంటున్నాను. ద టైమ్ అండ్ ప్లేస్. సమయము, స్థావరము. స్థావరము అంటే ప్రదేశం కనుక స్థావరము అని ప్రాస కోసం అలా వాడుతూ ఉన్నాను. సో భౌతిక గమనానికి సమయం కావాలి, స్థావరం కూడా కావాలి. అంటే సమయం అనంటే ఉనికికి మూలమైనది సమయం. ఉనికి, సమయం రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. సమయం అంటే వ్యక్తిగత సమయం ఉనికితో ప్రారంభమవుతుంది. వ్యక్తిగత సమయం ఉనికితో మాయమవుతుంది, లేక ఆగిపోతుంది. అందువలన సమయం ఉనికితో ముడిపడి ఉంటుంది. భౌతికమైన పరిస్థితి నేను చెప్పేది. మళ్ళీ స్థావరం, స్థలం కూడా కావాలి. గమనానికి సమయం ఎంత ప్రధానమో స్థావరం కూడా అంతే ప్రధానం. అంటే మనం బయలుదేరే స్థావరం ఒకటి ఉంటుంది, మనం ప్రయాణం చేస్తూ వెళ్ళవలసిన ప్రదేశాలు అనేకం ఉంటాయి, మళ్ళీ మన గమ్యం ఒకటి ఉంటుంది. కనుక
స్థలము, స్థావరము ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవి భౌతిక గమనానికి. అయితే అధ్యయనాన్ని కూడా నేను గమనంగానే పరిగణిస్తూ ఉన్నాను. అధ్యయనాన్ని మనోగమనము అన్నాను. అధ్యయనం అనంటే ఇదిగో మనం రోజు లైవ్లో చెప్పుకునే ఈ ప్రోగ్రాంకు మాత్రమే పరిమితమైన అధ్యయనం అని కాదు నా ఉద్దేశం. మనం ప్రతిదానిని అధ్యయనపూర్వకంగా గ్రహించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. వెరీ సింపుల్. మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాలి అంటే దూర ప్రాంతానికి మాట వరుసకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి అని అంటే వెంటనే ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం చేతుల్లోనే ఉంది కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, ఏ ట్రైన్కి వెళ్ళాలి, ఎంత సమయం, మళ్ళీ ఎన్ని సీట్స్ రిజర్వేషన్కి అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ మనం వెతుకుతూ ఉంటాం. ఇది కూడా ఏ కైండ్ ఆఫ్ స్టడీ. ఇది కూడా ఒక విధమైన అధ్యయనం. అంటే ప్రతిదీ అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించే ప్రతిదీ, ఆలోచన పరిధిలోనికి ప్రవేశించే ప్రతిదీ కూడా అధ్యయనమే. అందువలన అధ్యయనాన్ని నేను మనోగమనం అన్నాను. అధ్యయనాన్ని కూడా గమనం అంటూ అధ్యయనాన్ని మనోగమనం అన్నాను. అంటే మనసు మనం చేరుకోవలసిన భౌతిక సమయ స్థావరాల కంటే భిన్నంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అంటే నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాదు వెళ్ళే క్రమంలో నేను నా ప్రయాణ పర్యవేక్షక అధ్యయనాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు నా మనసు భౌతికంగా కంటే మనోగమనంలోనే అక్కడికి చేరుకుంటుంది, మళ్ళీ ఎన్ని ప్రాంతాలకు వెళ్ళొస్తుంది. అందువలన అధ్యయనం ఏదైనా సరే దాన్ని మనోగమనం అన్నాను. మనసు చేసే ప్రయాణంగా దాన్ని నేను అభివర్ణించాను. సరే, మనోగమనం, భౌతిక గమనం అంటే దానికి పరిమితులు ఉంటాయి, హద్దులు ఉంటాయి, దానికి మళ్ళీ లెక్కలన్నీ ఉంటాయి. నా మాటలో చెప్పాలంటే ప్రతిదీ లెక్క సరిగా ఉంటుంది. ప్రయాణం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, భౌతికపరమైన గమనానికి, గమ్యానికి పరిమితులు, హద్దులు ఉంటాయి. మనోగమనానికి అలా ఉండదు. మనోగమనానికి హద్దులు ఉండవు, ఆ తర్వాత ఆంక్షలు కూడా ఉండవు. భౌతిక గమనానికి ఆంక్షలు ఉంటాయి, కానీ మనోగమనానికి ఆంక్షలు కూడా ఉండవు. అందువలన ఇది వేగంగా గమిస్తూ ఉంటుంది. ఈ గమనంలో స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. భౌతిక గమనం అలా కాదు. ఒక స్థిరమైన కక్ష్యలో మనం యానం చేయాలి కనుక ఆ కక్ష్య తప్పటానికి వీల్లేదు. ఒకవేళ కక్ష్య ప్రక్కకు వెళ్ళినా మళ్ళీ యథాస్థానంలోనికి రావాలి. ఇది భౌతిక గమనానికి సంబంధించింది. మాట వరుసకు నేను పిడుగురాళ్ళ నుండి గుంటూరు బయలుదేరుతాను. కొండమూడు దగ్గరకు వచ్చేసరికి సత్తెనపల్లి రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది అని తెలిస్తే నేను సత్తెనపల్లి రూట్లో వెళ్లకుండా నా గమన మార్గాన్ని నరసరావుపేట వైపుకు మళ్లించుకుంటాను, అంటే ప్రక్కకు. కానీ గమ్యం మాత్రం ఖచ్చితంగా నేను గుంటూరే. సో భౌతిక గమనంలో గమ్యానికి వెళ్ళే బాట అప్పుడప్పుడు మారుతూ ఉన్న గమ్యం మారటానికి వీల్లేదు. మనోగమనం అలా కాదు. మనోగమనం చాలా వేగంగా ఉంటుంది, మళ్ళీ మనోగమనం అస్థిరంగా కూడా ఉంటుంది. ఎందుకు అస్థిరంగా ఉంటుందంటే అలెగ్జాండ్రియా గురించి, ద ప్లేస్ అలెగ్జాండ్రియా గురించి ఇవాళ అధ్యయన పలుకరింపులో ముచ్చటిద్దామని చెప్పి నేను అనుకున్నాను. సో అలెగ్జాండ్రియాకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నాను. ప్రాథమిక సమాచారంలో నాకు కావాల్సింది కనిపించలా. మళ్ళీ దానికోసం అలెగ్జాండ్రియాతో సంబంధపడ్డ మరో సమాచారం దగ్గరికి వెళ్ళాను. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అలెగ్జాండ్రియాకు సంబంధించిన అశేషమైన సమాచారం దానిలో ఉన్నది. నేను డిసైడ్ చేసుకోలేకపోయాను. మనోగమనం అని అందుకే అన్నాను. ఎందుకు డిసైడ్ చేసుకోలేకపోయాను?
ఏ సబ్జెక్ట్ ఎంతవరకు చెప్పాలి, ఏది ఎంతవరకు చెప్పాలి అని. సో ఆ క్రమంలో విభిన్న మార్గాల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. సమయం తీసుకుంటుంది మళ్ళీ. దాన్ని ఖచ్చితంగా అధ్యయన పలకరింపులో చెబుతాను. అందువలన భౌతిక గమనంలో ఒకవేళ గమ్యానికి చేరే బాట మారినా గమ్యం మారదు. కానీ మనోగమనంలో గమ్యాలు అలా పరిభ్రమిస్తూనే ఉంటాయి. అందువలన దీన్ని జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలి. మళ్ళీ గమనంలో సంగమం ఉంటుంది, తారసబాటు ఉంటుంది, మళ్ళీ సహవాసం ఉంటుంది, విభేదం ఉంటుంది, దీర్ఘయానం, ఇవన్నీ ఉంటాయి. నేను కొన్నే చెప్పాను. ముందు గమనంలో సంగమం ఉంటుంది, అంటే గమించే వారితో సంగమిస్తూ ఉంటాము. పదాలు కొంచెం పెద్దవైన భావం ఒకటే. బస్సు ఎక్కుతాము, బస్సులో మన ప్రక్కన మరొక ప్రయాణికుడు ఉంటాడు. ఒక్కోసారి పలుకరిస్తాం, అంటే పలుకరించినా పలుకరించకపోయినా అతని సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. ఇది అంటే మన ప్రక్కనే ఉంటాడు, భౌతికంగా మన ప్రక్కనే ఉంటాడు. మనం అతన్ని పలుకరించినా పలుకరించకపోయినా హిజ్ ప్రజెన్స్ ఈజ్ దేర్ బిసైడ్స్ అస్. మన ప్రక్కనే అతని ప్రజెన్స్ ఉంటుంది. దీన్ని సంగమం అంటాం. ఒక్కోసారి మాట కలుపుతాం, దిగి వెళ్ళిన దాకా మాట్లాడుకుంటూనే ఉంటాం పలు అంశాలు. సో గమనంలో సంగమం ఉంటుంది. సంగమం అంటే సంబంధపడటం అన్నమాట, సంబంధపడటం. ఈ సంబంధపడటంలో ఎక్స్చేంజ్ ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది, అంటే సమాచారాన్ని అందిపుచ్చుకోవటం ఉంటుంది. మనోగమనం కూడా అంతే. మనోగమనంలో కూడా మనం సంగమిస్తూ ఉంటాం. అంటే ఎక్కడైతే ఈ మనసు ఆగిందో అక్కడున్న పరిస్థితులతో మనం సంగమం చెందుతూ ఉంటాం. ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవటాలు ఉండవు, పుచ్చుకోవటమే ఉంటుంది. ఎందుకంటే ఇవ్వటానికి మనోగమనంలో ఇవ్వటం అంటూ ఉండదు, పుచ్చుకోవటమే ఉంటుంది. ఆ సంగమంలో మనం సమాచారాన్ని పరిగ్రహిస్తూ ఉంటాం. ఇక్కడ ఇవ్వటం అనేది కూడా మళ్ళీ వ్యక్తిగతమే. ఎలాగంటే మనం పరిగ్రహించిన సమాచారాన్ని మన వ్యక్తిగత అనుభవానికి, మన అభిరుచులకు అనుగుణంగా మనం మలుచుకుంటూ ఉంటాం. అందువలన అందిపుచ్చుకోవటం ఉండదు, అందుకోవటమే ఉంటుంది. దాన్ని మన అభిప్రాయాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటుంది. మళ్ళీ సంగమంతో పాటు తారసపాటు ఉంటుంది. తారసపాటు అనే మాట నేను ఎన్కౌంటర్ అంటాను. ఎన్కౌంటర్ అంటే మళ్ళీ పోలీసు పరిభాషకు సంబంధించిన ఎన్కౌంటర్ కాదు. ఎన్కౌంటర్ అంటే తారసపడటం. మనం ఒక్కొక్కరితో తారసపడుతూ ఉంటాం. తారసపడటం అంటే అనుకోకుండా వారిని కలుసుకుంటాం. తటస్థపడటం, తారసపడటం, దీనిని ఎన్కౌంటర్ అనొచ్చు. వారిని కలుసుకుంటామని మనం అనుకోము, కలుసుకునేందుకు మనం సిద్ధపడం, కానీ తారసపడుతూ ఉంటాం. తారసపడ్డప్పుడు ఆశ్చర్యానికి, ఆనందానికి, అన్ని భావోద్వేగాలకు గురవుతూ ఉంటాం. మనోగమనంలో కూడా అంతే. మనోగమనంలో మనం క్రొత్త విషయాలను తెలియకుండానే సంధిస్తూ ఉంటాం, తారసపడుతూ ఉంటాం. కనుక మనోగమనంలో కూడా ఆ సంధింపు లేకపోతే ఆ తారసపాటు, ఎన్కౌంటర్ అలాగే ఉంటుంది. మళ్ళీ మనోగమనంలో, భౌతిక గమనంలో విభేదం కూడా ఉంటుంది. మనం ఎవరితైతే సంధిస్తామో వారి అభిప్రాయాలతో విభేదిస్తూ ఉంటాం. మనోగమనంలో కూడా అంతే. మనం ఎక్కడైతే సమాచారాన్ని సేకరిస్తామో వాటితో మనం అంగీకరించవచ్చు, విభేదించవచ్చు. అలాగా అయితే ఫైనల్గా గమనాన్ని గురించి అంటే చాలా ఉంది. కాకుంటే అధ్యయనం పలుకరింపు గనక ఆ తర్వాత ఇది కొంచెం తాత్విక చింతనతో కూడిన అంశం గనక నేను ముగిస్తాను. నేనంటాను, గమనానికి ముగింపు ఉండదు, అంతం కాదిది ఆరంభం అంటారే, సామెత చెబుతూ ఉంటారే. అసలు గమనానికి అంతం ఉండదు. భౌతిక గమనానికి గమ్యం అంటామే, అది తాత్కాలికమే. అంటే నేను హైదరాబాద్ వెళ్ళాలి, నా గమ్యం హైదరాబాదు, బట్ అది తాత్కాలికమే. ఆ తర్వాత నా గమ్యం మళ్ళీ మారుతుంది. అక్కడ నుండి మళ్ళీ నేను పిడుగురాళ్ళ రావాలి, గుంటూరు రావాలి. సో గమ్యాలు మారుతూ ఉంటాయి.
గమనంలో గమనానికి అంతం ఉండదు. ఎలా అంతం ఉండదు? భౌతిక గమనానికి ఎలా అంతం ఉండదు? మళ్ళీ వెంటనే మామూలుగా మనం అనుకుంటాం భౌతిక గమనానికి మరణం అంతం కదా, మరణం తర్వాత గమించేందుకు మనకేమీ ఉండవు కదా, అంటే దేహం ఉండదు కదా అని భౌతికవాదులన్నా, క్రైస్తవ విశ్వాసరీత్యా మనం మళ్ళీ నిత్య జీవాన్ని గురించి, అది కూడా పునరుద్ధాన దేహ సహిత నిత్య జీవాన్ని గురించి మనం విశ్వసిస్తాం కనుక గమనానికి, అంటే మానవ గమనానికి ప్రారంభమే కానీ ముగింపు అనేది ఉండదు. ఎందుకంటే నిత్యత్వము అనే దాన్ని అనుకుంటాం. అలాగే మనోగమనానికి కూడా ముగింపు ఉండదు. మనస్సు అలా అధ్యయనం చేసుకుంటానే ఉంటుంది, ప్రతిదాన్ని అలాగూ కొనసాగించుకుంటానే ఉంటుంది. ఒక్కోసారి మనోగమనంలో బ్రేక్ వస్తే ఆ బ్రేక్ కొంచెం స్తబ్దతను తెచ్చిపెడుతుంది. మాట వరుసకు ప్రయాణం అంటే భౌతిక గమనం అని చెప్పుకున్నాం. భౌతిక గమనంలో ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఖచ్చితంగా 10:30కు గుంటూరు వెళ్ళి లైవ్ ఇద్దామని గడిచిన వారంలో నేను అనుకున్నాను, ఈ వారంలోనే నేను అనుకున్నాను. కానీ మధ్యలో బ్రేక్ అయింది. బ్రేక్ అంటే జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కదలలేదు. అలాగే మనోగమనంలో కూడా ఒక్కోసారి ఆ జామ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఖచ్చితంగా అదే నా పరిస్థితి. అధ్యయనంలో నేను అధ్యయనం పలుకరింపు కోసం ఒక ప్రత్యేక సబ్జెక్టు మీద స్టడీ చేస్తూ ఉంటే నా థాట్స్ అన్నీ జామ్ అయిపోయినాయి. కాకుంటే జామ్ అయిన తర్వాత మనం దానికి ప్రత్యామ్నాయాన్ని కూడా చూసుకుంటాం. ఇవాళ అలా నేను ఈ మనోగమనం అనే అంశాన్ని ప్రత్యామ్నాయంగా చూసుకున్నాను. సో భౌతిక గమనంలో ఎలాగూ ముగింపు ఉండదో అలాగే మనోగమనానికి కూడా ముగింపు ఉండదు. కాకుంటే మధ్యలో స్తబ్దత లేకపోతే అవాంతరము ఏర్పడుతూ ఉంటుంది. మళ్ళీ గమనంలో మజిలీలు ఉంటాయి. మజిలీ అనంటే విరామం కోసం ఆగే సమయము ప్రాంతము కావచ్చు, లేకపోతే కొంచెం రిలాక్సేషన్ కోసం ఆగే పరిస్థితి అయినా కావచ్చు. అధ్యయనంలో అంటే మనోగమనంలో కూడా అలాగే ఉంటుంది. సో ఇవన్నీ గమనానికి, భౌతిక గమనానికి, మనోగమనానికి సంబంధించినవి. సో అధ్యయనం చేసే ప్రతి ఒక్కరూ, నేననే కాదు ప్రతి ఒక్కరూ, కేవలం ఈ ½ an hour లేకపోతే 1 hour ప్రోగ్రామే కాదు, ప్రతిరోజు ప్రతిదీ మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. ప్రతి అధ్యయనం మనోగమనంగానే మనం మలుచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. మన పరిమితులు, ఆ తర్వాత మన ఆంక్షలు, గమ్యాలు, గమనాలు, మళ్ళీ తారసబాటులు, సంగమాలు, విరామాలు, విభేదాలు, వీటన్నింటినీ జాగ్రత్తగా మనం పేర్చుకుంటూ వెళితే జీవన గమనం కానివ్వండి, లేకుంటే మనోగమనం కానివ్వండి, చాలా ఆశాజనకంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. కనుక అలాంటి గమనాన్ని అలవర్చుకుందాం.